ఇందువాసులు రెడ్డి నామధే ధర్మపత్ని అమ్మ పేరు చెప్పండి. నామధేయ వత్యాహ ఆయుష్య అభివృద్ధ్యర్థం సపుత్రకస్య రాఘవరెడ్డి ఆయుష్య అభివృద్ధ్యర్థం ప్రపౌత్రకస్య మనవళ్ళు మనవరాళ్ళు నైనికా నామధేయ ప్రదోషకాలే పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కరిష్యమానః మమ రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ఫల అవాప్యర్థం యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ అనింది వేదం శాస్త్రం ధర్మం. మోక్షము భోగము రెండూ కావాలి మానవుడికి. మోక్షం అనేది అరుదుగా వస్తుంది. భోగం అనేది దానం వల్ల సేవ వల్ల సహాయం వల్ల ధర్మం వల్ల సేవ ఏర్పడుతుంది. యోగం అనేదంతా కూడా దానివల్ల ఏర్పడతాయి. పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం చేశామంటే భోగ మోక్షాలు రెండు కూడా ఆమలగాల వలె కలిసి ఉంటాయి అని వేదం. జగత్ కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా 14 లోకాల్లో కళ్యాణ మహోత్సవమే లేదు. ప్రారంభమే వారి కళ్యాణంతోనే అన్నీ ప్రారంభమైనాయి. బ్రహ్మదేవుడు 4 ముఖాలు పెట్టుకొని 4 వేదముల చేత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం హిమోద్రిక పర్వతం మీద చేయించారు. ఆ కళ్యాణానికి 33 కోట్ల మంది దేవతలు స్వామి కళ్యాణంలోకి వచ్చున్నారు. అటువంటి విశేషమైన ఇందువాసరం కార్తీక మాసం ఇందువాసరంలో సోమవారం ఏకాదశి తిథి మహావిశేషమైన పర్వదినంలో ఆ స్వామి అమ్మవారి యొక్క కళ్యాణాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. తదాదో నిర్విఘ్నేన పరిసమాప్యర్థం మహాగణపతి పూజాంజగరిష్యే ఆ కలశే సుధాపతి పవిత్రే పరిశుద్ధతే ఉగ్ధై యజ్ఞే సమర్థతే ఇదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాప ఆప పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప శుందాగుష్యాభో జ్యోతిగుష్యాభో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపో గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి సింధు కావేర్యోదనేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమే భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా ఆయాంతు గణపతి దేవతా దేవం నీళ్ళు చల్లండి ఆత్మానం పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్కే సూర్యముచ్చరంతమనుపతే మృళయానస్మస్తి వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే గణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం వనస్పత్యుద్భవర్తవ్యే నానాగంధైః సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిక్షతాం హిరణ్యపాత్రం మధో హర హర మహాదేవ హర
హిమగశైకదంతజగపిలో గజగర్ణకః దృశ్యపకటో విఘ్నరాజో గణాధిపః సోమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రయే ప్రతిష్టతే మహాగణపతి అనుగ్రహ సిద్ధిరస్తు. కదిలిండి. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునః ఆగమనాయ చ. కలశేషు శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. మహేశ్వరాభ్యాం నమః. గానే హిరణ్యగర్భాభ్యాం నమః. పురందరాభ్యాం నమః. అరుంధతే నమః. ఇంద్రియులు ఆ కృష్ణేన వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ. నిగేర్జపితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్నో. దేవతా భగవతే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఆప్యాయస్వదమేతు తే విష్పదః సోమవృష్ణియో భవావాజస్య సంగధే. దేవతా భగవతే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మూర్ధా జపః కగుత్పతిః పృథివ్యా అయం అపాగోరేత సత్యమృతసాపాయంక్షిజన్మానశ్రుతయ పావకా జనేషు యద్వేదయచ్చపసర్త ప్రజా తస్మాసు ద్రవిణంధేహి చిత్రం. దేవతా భగవతే ఉత్తర దిగ్భాగే బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. శుక్రంతే అన్యద్య జతంతే అన్యద్విషురూపే అహనీద్యౌరివాగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపతు సూర్యః సంవాదో వా త్వరపాపశ్రితః. దేవతా భగవతే సూర్యగ్రహ పశ్చిమ దిగ్భాగే ధనురాకార మండలే శనేశ్వర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అజానశ్చిత్ర ఆవాదం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిచ్ఛేద సాధనం. క్షేత్రజపజనాభయగంభితేనే భజయామసే. బృహస్పతిర్భుత్రః వృధాభసే. ప్రతిజానే కస్మాన్ త్వాభేషో అనమేవో భవానః. చతుష్పదే దేవి సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవశివలింగం. దేవగణార్చితసేవితలింగం పరమపదం పరమాత్మలింగం తత్ప్రణమామి సదా శివలింగం. పరమపదం పరమాత్మలింగం తత్ప్రణమామి సదా శివలింగం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం. లింగాష్టకమిద పుణ్యం యపఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. హర మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంఠరా దేవా. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినా.
హర హర శంకర శంభో శంభో హర హర శంభో శంభో హర 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 శంకర 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 హర 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 శంకర 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 శంభో 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 శంకర శంకర హర 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 శంభో 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 హర హర శంకర 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 హర హర శంకర శంకర శంభో 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 శంకర శంకర హర 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 నమ పార్వతీపదే హర హర పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్మాదు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం హర నమ పార్వతీపదే హర 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 మహాదేవ పురస్మాదు ఓం నమః శివాయ ప్రతిముంచ శుభ్రం హర నమ పార్వతీపదే హర 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 హిరణ్యవర్ణః హిరణ్యయాత్మరియోనేర్నిషజ్యా హిరణ్యదాత బోలో శంకర భగవాన్ కీ యజ్ఞోపవీతధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రగో యుగధారిణే నమః పీవసావసాథే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాతిరతమరుతాని విశ్వర్తేన మిత్రావరుణా సతేథే సుమంగళీరియం వధూరిమాగో సమేత పశ్యత సౌభాగ్యమస్యై తత్వాయాథాస్తం విపరేతనా పీవసావసాథే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాతిరతమరుతాని విశ్వర్తేన మిత్రావరుణా సతేథే హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ హర నమ పార్వతీపదే హర మహాదేవ సౌభాగ్యమస్యై తత్వాయాథాస్తం విపరేతనా హర నమ పార్వతీపదే హర మహాదేవ మాతా మహారాజ్ఞీ కీ బోలో శంకర భగవాన్ కీ హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర కళ్యాణ కన్యా హిమవంత మహారాజు గారు తమ కుమార్తె అయిన పార్వతీ అమ్మవారిని కాశీ విశ్వనాథునికి చెప్పుడు కన్యాదానం చేయబోతూ ఉన్నారు. ఒకానొక యుగంలో
పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరిగే సమయంలో ఈ భూమండలం మీద ఎటువంటివి లేవు, ఎటువంటి వృక్షాలు లేవు, ఏమీ లేవు కూడా. మానవులంతా మూగజీవులుగా ఉండేవాళ్ళు. ఆ కళ్యాణ మహోత్సవంలోనే ఈ భూమండలానికి బ్రహ్మదేవుడు ఎన్నో వరాలు ప్రకటించాడు. అవన్నీ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో ఆయన ఏమేం ప్రకటించాడు? హిమోద్గి పర్వతం మీద చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాలతో 4 వేదాలు చెబుతూ పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేశారు. పార్వతీ అమ్మవారు స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధ వినయం చేత ఆమె వశపరుచుకొని స్వామివారిని కళ్యాణం చేసుకుంది. అసలు పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో అమ్మవారి యొక్క పార్వతి హిమవంత మహారాజు గారి భార్య తన అల్లుడైన మన కాశీ విశ్వనాథుణ్ణి అసలు చూడలేదట. నారద మహాముని వారిపై చెప్పారు, అమ్మా నీ కాబోయే భర్త చాలా గొప్ప విశేషుడు అమ్మా, మీ అల్లుడు అమ్మాయి కాబోయే భర్త చాలా విశేషుడు. ఆపాతాళ భస్తరాంధ భువన బ్రహ్మాండ మావిస్ఫురం దాకా ఆయన ఒక్కడేనమ్మా, అంత విశేషస్తుడు ఆయన, ఎటువంటి అల్లుడు పొందబోతున్నారు మీరు అని ఎంతో గొప్పగా పొగిడారు ఆయన నారద మహాముని వారు. కళ్యాణ ఘట్టం వచ్చేసింది. హిమవంత మహారాజు గారు 33 కోట్ల మంది దేవతల్ని ఆహ్వానం చేశారు. ఆ కళ్యాణ వేదికే 10 లక్షల మంది కూర్చునే కళ్యాణ వేదికట. అంత గొప్ప విశేషంగా ఆ వేదిక ఏర్పాటు చేశారు. సమస్త దేవతలు వచ్చేస్తూ ఉన్నారు. మగ పెళ్లివారు ఇంకా మగ పెళ్లివారు రాలేదే, మా అల్లుడు అంత గొప్పగా ఉంటాడని చెప్పి వైభవపేతంగా చెప్పాడే నారద మహాముని వారు. ఆయన కళ్ళతో చూడాలి అని హిమవంత మహారాజు గారు పార్వతి అమ్మవారి తల్లి ఎదురు చూస్తూ ఉన్నారు. శంఖానాదాలతోటి వేద మంత్రాలతోటి విశేషంగా లక్షల పరివారంతో వస్తూ ఉన్నారు. ఓహో ఈయనే కావాలి మా అల్లుడు అని ఆనందపడి, ఏమయ్యా నారద మహాముని, ఈయనేనా మా అల్లుడు? ఆయన కాదమ్మా, ఆయన శ్రీమన్నారాయణ మూర్తి లక్ష్మీ సమేతంగా కళ్యాణానికి విచ్చేశారు. కళ్యాణం అంటే ఏందో చూద్దాం. అసలు కళ్యాణమట వివాహ ప్రక్రియటది బ్రహ్మదేవులు వారు చేయిస్తున్నారట. అది చూడటానికి మేము దంపసమేతంగా మా పరివారాన్ని అంతా తీసుకొని వచ్చేసాం అన్నారు. ఈయన శ్రీమన్నారాయణ మూర్తమ్మ, మీ అల్లుడు గారు కాదు అని నారద మహాముని వారు చెప్పారు. ఇంకా రాలేదే, ఇంతమంది అంతా వచ్చారు, కోట్ల మంది దేవతలంతా వచ్చి కూర్చున్నారు, మగపెళ్లి వారు రాలేదే ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ విశేషముగా లక్షల మంది పరివారంతో మేళతాళాలతోటి శంఖానాదాలతోటి వేద మంత్రములతోటి వస్తూ ఉన్నారు. ఓహో ఈయనే కావాల మా అల్లుడు అనుకున్నారు. ఏమయ్యా నారద మహాముని, ఈయనేనా? ఆయన కాదమ్మా, ఆయన బ్రహ్మదేవుడు. చూశారా 4 ముఖాలున్నాయి, పక్కన సరస్వతి అమ్మవారు ఉంది. మీ అల్లుడికి వివాహం చేసే బ్రాహ్మడు ఆయన, చతుర్ముఖ బ్రహ్మ, ఆయన వస్తున్నారు అన్నారు. ఇంకా రాలేదే మా అల్లుడు అని ఎదురు చూస్తోంది. లక్షలు కాదు కోట్ల కొద్ది పరివారం, భూతాలు పిశాచాలు ప్రేతలు ఎక్కడ చూసినా ఆయన పెద్ద జటాచూటం. పరమేశ్వరు వారు పెద్ద జటాచూటమట, ఒళ్ళంతా రుద్రాక్షమాలలు, పాములు ప్రత్యక్షంగా ఆయన పరివారం ముందు భూతాలు పిశాచాలు ప్రేతలు ఆకాశం కాకుండా భూమి కాకుండా ఎగురుతూ ఉన్నాయి. ఇవాళ మా దేవుడు పెళ్ళట, ఆయన వివాహంలో మాకన్ని విముక్తి కలగజేస్తారు. ఋషులు ఎంతమందో మా తపస్సుకి ఇవాళ ఫలితం కలగబోతుంది. భూమండలం మీద మానవ జన్మలు మహారాజులు ఎంతమందో పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం, ఇవాళ ఆ కళ్యాణం వల్ల ముక్తి కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. పరమేశ్వరు వారు విచ్చేస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారు తెలుసునా? ఆయన మెడలో ఉండే నాగుపాములు అని బుసలు కొడుతున్నాయట ముందుకి. పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు, పెద్ద జటాచూటం. ఆయన ముందంతా భూతాలు పిశాచాలు మమ్మల్ని ముక్తి కలగజేస్తారు అని ఆ కళ్యాణానికి భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకినీలు కూడా కళ్యాణానికి విచ్చేస్తున్నాయట. పార్వతీదేవి తల్లి చూసిందట, ఈయన మా అల్లుడు
నారద మహాముని వారు ఎంతో గొప్పగా పొగిడాడే, ఈయనేంది పెద్ద పిశాచిలాగున్నాడే, ఈ చుట్టూ ఈ పిశాచులేంది, ఈ భూతాలేంది అని భయభ్రాంతులైందట. నారద మహాముని ఎక్కడా అని పిలిచింది. ఆయన ఏం చేస్తున్నాడు, పరమేశ్వరులు వారు వస్తున్నారు కదా అని ఆయన నాదస్వరం పాడుకుంటూ చక్కగా సంగీతం పాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు నీ సంగీతం, ఈయనేనా మా అల్లుడు? అమ్మా ఆయనే అమ్మా, ఇట్లా ఉన్నాడేందనేది, మీ అల్లుడు ఇలా ఉండాలి అని మనసు పెట్టి చూడాలి ఆయన్ని. అందరిలాంటి దేవుడు కాదు ఆయన. ఆయన ధనానికో పెద్ద విశేషానికో ఆయన లొంగడు, భక్తికే ప్రధానం ఆయన దగ్గర. భక్తిగా నా అల్లుడు ఇట్లా ఉండాలి అని చూడవమ్మా అని అలా భక్తిగా పెట్టి చూస్తే ఆయన ఎట్లా ఉన్నాడంటే 14 లోకాల్లో కూడా అంత అందగాడు లేడట పురుషుల్లో. అంత విశేషముగా తల్లికి కనబడ్డారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేదికలో కూర్చున్నారు. సమస్త దేవతలు కళ్యాణం ప్రారంభమైంది. ఇప్పుడు హిమవంత మహారాజు గారు తమ కుమార్తె అయిన పార్వతీదేవిని మన కాశీ విశ్వనాథుడికి ఇచ్చి కన్యాదానం చేయబోతూ ఉన్నారు. బ్రహ్మదేవుడు అప్పుడు చెప్పాడు మహాసంకల్పం. అసలు ఏమిటి ఈ భూమండలాలన్నీ ఏమిటి, 14 లోకాలు ఏమిటి, ఎట్లా ఉంటాయి అనేది మొట్టమొదట అన్ని లోకాలకి పేర్లు పెట్టాడు ఆయన. అధానందవేద్యమదాది నారాయణస్య ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం వ్యక్త వ్యక్తమహదహంకార పృథివ్యావస్తేజో యావృణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధార సత్యశేఖోర్మవరాహ వైష్ణవానంతా ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాళాక్ష లోకానాముపరితలే లోకానామధోభాగే ఈ 14 లోకాలకి ఈ నామధేయం చేస్తున్నాను అని పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణంలో బ్రహ్మదేవుడు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క నామధేయం చేసేశాడు. 14 లోకాలకు కూడా లోకానామధోభాగే చక్రబాలశైల మధ్యగత మహాసుమేరో శిఖరానువర్తిని మహానాలాయమాన ఫణిరాజరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండితే ఐరావత పుండలీక వామన కుముదాంజన పుష్పదంతా భూమ సుప్రదీకాఖ్యాష్ట దిగ్దండి శుండాదండోత్తంభితే అమరాభక్తోగపద్యం భోజపదే రైవదే సిద్ధవదే సాధ్యవదే ధర్మవదలకామత్యాది పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నే వరుణరాయ కుబేర ఈశానాష్ట దిక్పాలక పాలితే మహేంద్ర మలయ సత్య దృగ్ధమద్రుక్షవతింధ భార్యాత్ర మతంగ హిరణ్య శృంగ మాల్యవత్కిష్కింధరుష్య శృంగాఖ్య పంచమహానగాధిష్ఠితే రామ శిబిరంతి ప్రథమరుద్భగీరథానంగ సజబిందు గయా అంబరీష భరతయయాతి మహాంధాతృసుహోత్రాఖ్య షోడశ మహారాజై పరిపాలితే కార్తవీర్య సగర పురూర్వపురుగుద్ధనల హరిశ్చంద్రాక్ష చక్రవర్తి విరధిష్ఠితే భూమండలం ప్రారంభం కాబోతుంది. ఆ భూమండలాన్ని విశేష మహారాజుల్లో 16 మంది మహారాజులు విశేషంగా భూమండలాన్ని పరిపాలన చేస్తారు అని బ్రహ్మదేవుడు ప్రకటన చేశారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు అప్పుడే. ఎవరయ్యా వాళ్ళు? రామ శిబిరంతి ప్రథమరుద్భగీరథానంగ శశిబిందు గయా అంబరీష దిలీప నురగ భరత యయాది మాంధాతృ సుహోత్రాక్ష షోడశ మహారాజై పరిపాలితే. అలానే ఆ 16 మంది మహారాజులు ఈ భూమండలాన్ని పరిపాలన చేశారు. ఈ మహారాజులకి చక్రవర్తులు 6 ఉంటారని చెప్పాడు ఆయన బ్రహ్మదేవుడు. కార్తవీర్య సగర పురూర్వపురుగుత్స నల హరిశ్చంద్రాక్ష షడ్చక్రవర్తి విరధిష్ఠితే. ఈ భూమండలం మీద ఒకానొక సమయంలో భాష లేదు, అంతా మూగజీవులే. పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణంలో మన భూమండలానికి 64 భాషలు ఇచ్చాడు బ్రహ్మదేవుడు వారు. మనం మాట్లాడే ప్రతి భాష కూడా బ్రహ్మదేవుడు స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రకటన చేసినవే, అవే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 64 ఏమిటయ్యా
అంగభంగ కళింగ కాశ్మీర కాంభోజ సువీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ బ్రహ్మల ద్రవిడ ద్రావిడ కర్ణాటక కర్వాడ భరాడ బాణాడ సాట పుళింధ్రాంధ్ర హూణదశాన భోజ కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ బాహ్యక గోసల కుంతల గిరాద శూలసేన సేవన వెంకర కుంకర మధ్యమద్ర బాష్పభూజన జావన జాలాంధ్ర చేతి సింధవంత్యాద్యనేక విశేష దేశ భాషా భూమిపాల చిత్రితే ఆయన కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మదేవుడు 64 భాషలు ఇచ్చాడు. ఈ భూమండలం మీద ఒకనొక సమయంలో సముద్ర జలమే, మంచినీళ్లు లేవు. ఎవరైనా వెళ్ళిపోయినా మంచినీళ్ళలో స్నానం చేస్తే కానీ ముక్తి పొందరు. ఆ జలం లేకపోయేటప్పుడు ఎంతమందో మహారాజులు కూడా పిశాచులై పడిపోయి ఉన్నారు. భగీరథుడు ఒక తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల గంగాదేవిని పరమేశ్వరు వారు తీసుకురావటం, ఈ భూమండలాల మీద జీవనదులు, పుష్కర నదులు, ఉపనదులు అంతా కూడా ఒక్కొక్క పేరు పెట్టేశారు బ్రహ్మదేవుడు. భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుద భీమరథి తుంగభద్ర రేణుకా మలాపహారి తామ్రవర్ణి విశోక కౌశికి గండకి విచిత్రిక వశిష్ఠ ప్రవర కాశ్యపే సరయూ సర్వపాపః కుచావతి ఫల్గుణీ కరతోయా ప్రణీతాద్యనేక పుణ్య నదీ పవిత్రితే. మన భరతఖండం మీద పుణ్యభూములు ఉన్నాయి, 6 పుణ్యభూములు ఉన్నాయి. మనదంతా కూడా కర్మభూమి. పుణ్యం చేస్తేనే పుణ్యం ప్రాప్తిస్తుంది. పుణ్యభూములు 6 ఉన్నాయి మన భరతఖండం మీద. అక్కడ మనం ₹1 దానం చేస్తే మాయా కాశీ కాంచి అవంతిక పురీ ద్వారా బుద్ధాధి పుణ్యపురీ విరాజితే. విష్ణుమూర్తుల వారిని పిలిచారు బ్రహ్మదేవుడు. ఏమయ్యా మహావిష్ణువు, యుగాలన్నీ మారుతూ ఉంటాయి గణించి, ఆ యుగాల్లో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాలు దాల్స్తూ ఉండాలి నువ్వు అని మహావిష్ణువుకి బ్రహ్మదేవుడు చెప్పాడు. శ్రీమదాది విష్ణోర్మధ్య కూర్మపరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి దశావతారాణం మధ్యే నవమే బౌద్ధావతారే గంగాబాలుకాభిః ఋషిమండల పర్యంతం కృతరాసే. తాతలు, తండ్రులు, ముత్తాతలు, కూర్చున్న వాళ్ళ బంధువర్గం అంత పెద్దవాళ్ళు పితృలోకంలో ఉన్నారు కదా. ఈ కళ్యాణం వల్ల వాళ్ళందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్తారట. బ్రహ్మలోకంలోకి వెళ్ళి బ్రహ్మప్రాప్తి పొందుతారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలోనే అంత విశేషం ఉంది. అందరూ ఎవరు విన్నా సరే వాళ్ళు బ్రహ్మప్రాప్తి పొందుతారు అని వేదం చెప్పింది. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది 8 యజ్ఞాలు ఉన్నాయి. 8 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో ఒక పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం అంత పుణ్యం అని చెప్పింది. పరమేశ్వరు వారు పార్వతీ అమ్మవారికి చెబుతున్నాడు, అమ్మా తల్లి పార్వతీదేవి, నీ కాబోయే భర్త ఎంత గొప్పవాడో, వాళ్ళ వంశం ఎట్లాంటిదో అన్నీ చెబుతా వినమ్మా అని బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు. బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఫోన్లు దించేయండి. సద్యో జాతవామదేవ అఘోర పురుషీశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివగోత్రస్య. ఓం రాజరాజేశ్వర సన్మనోన్నత్రే. మన కాశీ విశ్వనాథుడు యొక్క ముత్తాత గారు రాజరాజేశ్వర స్వామి వారు. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సద్యో జాతవామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివగోత్రస్య. ఓం మహాదేవ సన్మన పౌత్రాయ. తాతగారు మహాదేవ శర్మ. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సద్యో జాతవామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివగోత్రస్య. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. తండ్రి గారు కూడా మహాదేవుడే. ఆయన స్వయంభవం. పార్వతి పరమేశ్వరుల వారు, బ్రహ్మదేవుడు, మహావిష్ణువు వీళ్ళ ముగ్గురు కూడా స్వయంభవాలు. గర్భవాసంలో జన్మించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఈ ప్రపంచాన్నంతా కాపాడటం కోసం
సృష్టించబడ్డ వాళ్ళు వాళ్ళే స్వయంగా పుట్టారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ లోకాలన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోనే సమస్తం ఉంటాయి అని చెప్పారు. నీ కాబోయే భర్త ఎట్లాంటి వాడు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ. ఈ అఖిలాండ కోటికి ఆయన బ్రహ్మాండ నాయకుడు. సమస్త జనోద్ధారకాయ. సమస్త భూమండలంలో వృక్షాలు, భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షసులు, మానవ గంధర్వ దేవతలు, సమస్త దేవతలు పూజ చేసే భగవంతుడు ఎవరయ్యా అంటే ఒక్క పరమేశ్వరుడే. మిగతా దేవలు భూతాలు పిశాచాలన్నీ పూజ చేయవు. సురహ వాళ్ళే పూజ చేస్తారు, దేవతలు గంధర్వులు మానవులు కింకరులు. కానీ అసురహ నమస్తుభ్యం, అసురులు అందరూ కూడా పూజ చేసే భగవంతుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు ఒక్కడే అని పార్వతీ అమ్మవారికి చెప్పారు. కాశీ విశ్వనాథ స్వామివారికి అమ్మవారి గురించి చెబుతున్నారు. ఆ తల్లి పార్వతీదేవి ఎంత గొప్పదో చెబుతా వినయ్యా అని బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు. చతుస్సాగర పర్యంతం శుభం భవతు. శ్రీవత్సగోత్రస్య హేమగూడాజల పర్వత మహారాజ వర్మణోన్నప్త్రే. పార్వతీ అమ్మవారు ఒక ముత్తాత గారు వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, మణులు, ఈ కొండలన్నీ కూడా ఆయనవేనట. మన దగ్గర ఒక వజ్రం ఉంటే గొప్పగా చెప్పుకుంటాం, అటువంటి కొండలకి ఆయన అధిపతయ్యా. అంత విశేషస్తురాలు, అంత ధనవంతురాలు ఆ తల్లి. చతుస్సాగర పర్యంతం శుభం భవతు. శ్రీవత్సగోత్రస్య త్రికూఢాజల పర్వత మహారాజ వర్మణ పౌత్రే. 3 పర్వతాలకు అధిపతి ఆయన. త్రికూఢాజల పర్వత మహారాజు పార్వతమ్మ వారు యొక్క తాతగారు. చతుస్సాగర పర్యంతం శుభం భవతు. శ్రీవత్సగోత్రస్య హేమగూడాజల పర్వత మహారాజ వర్మణ పుత్రే. ఈ బంగారు కొండలన్నీ కూడా అధిపతి ఎవరయ్యా అంటే హిమవంత మహారాజు. ఆయన పేరు హిమవంతం అంటే సువర్ణం అని అర్థం. సువర్ణ కొండలన్నీ కూడా అధిపతి అట ఆయన. ఇంకా తల్లి ఎట్లాంటిది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకి. సమస్త జనోద్ధారిణి. సమస్త దేవతలు పూజ చేసి ఆరాధించే తల్లి ఎవరయ్యా అంటే పార్వతీదేవి. ఆమె కాళికామాత. అన్ని రూపాల్లో ఉండే తల్లి ఎవరంటే పార్వతీదేవి అని చెప్పింది. అటువంటి అయ్యా, అటువంటి భార్య నీ కాపోతుంది. సాక్షాత్ గౌరీదేవి. ఒక స్త్రీ విశేషంగా ఉండాలంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి అని మేళం, గట్టి మేళం. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. హర నమ రాజాత్ ఆవరణో తేనామృతత్వమస్యాం వయోదాత్రే వయోమక్యమస్తు ప్రతిగ్రహీత్రే అగిదంకస్మాదాత్ కామకామాయ కామోదాత కామ ప్రతిగ్రహీత కామకృతపుత్రమావిత కామేన త్వాయే. సద్భవః ఇత్రైవ వృత్తః తస్మై దేవాధిప్రవన్నః అయం బ్రహ్మణస్పతే. ధ్రువాద్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగదో ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయో యహైవ. హర మహాదేవ హర హర మహాదేవ హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ.
సాంబ సదా శివ సాంబ సదా శివ హర నమ పార్వతీపదే శివ అరుణాచల 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 శివ అరుణ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః ఓం నమ శివాయ శివాయ నమః ఓం నమ శివాయ శివాయ నమః సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ बोलो शंकर भगवान की बोलो शंकर भगवान की बोलो शंकर भगवान की ओम मांगल्यतन्तु नानेना भैरुजीवन हेतुना कंठे भद्रामि सुभगे मांगल्यतन्तु नानेना लोकरक्षण हेतुना कंठे भद्रामि सुभगे मांगल्यधारण मुहूर्तस्तु मुहूर्तोस्तु बोलो शंकर भगवान की हर नमः पार्वतीपदये हर हर महादेव मांगल्यधारण मुहूर्तस्तु मुहूर्तोस्तु मुहूर्तकाले सूर्यादीनान्नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु ఉదరమ్మ చతులార సౌభాగ్య పాదరమ్మ పౌర్ణమి ముందుగా సోమవారం, అదిగాక ఏకాదశి విశేషమైన పర్వదినం ఇవాళ. పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని ఎవరు చూసినా విన్నా చేసినా ముక్తి ప్రాప్తిస్తుంది. భూలోకంలో ఉన్నంతకాలం అన్నీ అనుభవించి కైలాస పర్వతాన్ని పొందుతారని వేదశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇప్పుడు స్వామివారికి తలంబరాలు కాబోతూ ఉన్నాయి. తర్వాత సమస్త భక్తులు కూడా ఎవ్వరు ఇంటికి పోవద్దండి, అందరికీ కూడా విశేషమైన విందు ఉంది. స్వామివారి విందు అందరూ భుజించి వెళ్ళవచ్చని అందరూ కూడా భుజించి వెళ్ళొచ్చు. చక్కగా స్వామి కళ్యాణం చూసి తలంబరాలు తీసుకొని అందరూ వెళ్ళవలసిందిగా మన మాగుంట వారి కళ్యాణం ఇవాళ పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం. ఒంగోలు ప్రజలంతా కూడా ఆనందభరితంగా ఉండాలి. ఈ ప్రకాశం జిల్లా అందరూ కూడా అని చెప్పి ఈ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇవాళ మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఈ యొక్క మహాపర్వదినంలో సోమవారం రోజున మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతారు. తలంబరాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి బ్రహ్మోత్సవంలో వారి ఇవాళ శివపార్వతుల కళ్యాణం అనేది జరిపిస్తామని వారు చెప్పని బట్టి ఇది మాగుంట కుటుంబానికి ఇదొక ఆశీర్వాదం, అదృష్టం అనేది భావిస్తూ ఉన్నానని చెప్తున్నాను నేను. ఎందుకంటే దక్షిణామూర్తి గారు తలపెట్టిన కార్యక్రమం అంటేనే ఎప్పుడు దిగ్విజయం అవుతుందన్నప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు వేలాది మంది ఇక్కడికి కూడా వచ్చే భక్తులందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటేనే వారు చెప్పే ఆ కథలన్నీ కూడా అప్పుడు కళ్యాణం అనేది ఎవరు కూడా ఊహించిన విధంగా ఉండింది. అది ఈరోజు బ్రహ్మాండంగా మన ప్రకాశం జిల్లాలో వారందరూ కూడా
ఒంగోలు పట్టణంలో వారందరూ కూడా ఆ శివపార్వతుల ఆశీర్వాదాలు అందరికీ కూడా లభించాలని మాగుంట కుటుంబం ఎప్పుడు ఆ భగవంతుడు కూడా కోరుకుంటుంది. కార్తీక మాసం సందర్భంగా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం వేళలో మీ సేవలో కూడా ఉంటుందనేది శివపార్వతులు ముందు ఇవాళ కళ్యాణ మహోత్సవం ముందు కూడా మరొకసారి ఇది కూడా తెలుపుకుంటూ అద్భుతంగా జరిపించారు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తికి శాస్త్రి గారు. వారిని ప్రత్యేకంగా మనందరం కూడా అభినందించవలసిన విషయం అనేది మీకు అందరూ కూడా తెలుపుకుంటూ వారికి ఒక్కరికే ఇది సాధ్యమవుతుందనేది కూడా మేము చూసిన కళ్యాణోత్సవాలు అన్నీ కూడా శివపార్వతుల కళ్యాణోత్సవం అంటేనే పండితులు మన బ్రహ్మశ్రీ దక్షిణామూర్తి గారు ఒక్కరే చేయగలుగుతారనేది ఆ శివయ్య కూడా ఆశీస్సులు ఇవ్వటం అనేది ఆ భగవంతుడు వారికి ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలు కూడా ఇంకా కూడా ఎక్కువగా ఇస్తూ ఎక్కువగా ఇంకా కళ్యాణాలు కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాలను కూడా ఎక్కువగా వారు చేయాలనేది ఒక మనోధైర్యం అని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మాగుంట కుటుంబం మీ అందరి సేవలో ఉంటుంది. సెలవు తీసుకుంటాం. తలంబ్రాల పెళ్లి కూతురు పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు లిఖిత తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పేరు గల జవరాలి పెళ్లి కూతురు పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంతాలనడి పెళ్లి కూతురు పేరంతాలనడి పెళ్లి కూతురు ఇవు పేరు పుచ్చ సిక్కుబడి పెళ్లి కూతురు పిడికిత పలంగాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు హలో. సీతారాముల వారు పార్వతీ పరమేశ్వరుల వారు తలంబ్రాల మంత్రాలతో ఉన్నాయి. వేదాలన్నీ కూడా తర్వాత మన వెంకటేశ్వర స్వామి వారికి పార్వతీ పరమేశ్వరులు మొట్టమొదటి తలంబ్రాలు పోసుకున్నారు. స్వామివారు తలంబ్రాలు పోస్తూ అమ్మవారి మీద ప్రజామే కామ సమర్థతాం, రాముల వారు కూడా ప్రజలంతా కూడా క్షేమంగా ఉండాలి అనే సంకల్పం చేత, ఆయన మహారాజు గారు కదా, ఆ సంకల్పం చేత తలంబ్రాలు మొట్టమొదట సీతామ్మవారి మీద పోశారు రామచంద్ర ప్రభు. ఈ తలంబ్రాలు అసలు రామ కళ్యాణంలోనే ప్రకటన చేశారు. అసలు వాళ్ళు పోసుకున్నారు కానీ పార్వతీ పరమేశ్వరులు తలంబ్రాల నుంచి వేదంలో చెప్పలా. సీతారాముల వారి కళ్యాణంలో మాత్రం వేదంలో సంపూర్ణంగా రామచంద్ర ప్రభు మహారాజు ఆయన ప్రజలంతా క్షేమంగా ఉండాలి అని ప్రజాపతి స్త్రియాంగశ ముష్కయోరదధాత్సవం, విశేషంగా జీవించాలి మానవలోకమంతా అని సీతామ్మ వారి మీద తలంబ్రాలు పోశారు. ఇప్పుడు మీరు కూడా ఒంగోలు సమస్త ప్రజలంతా కూడా, ప్రకాశం జిల్లాలో ఉండే ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండి విశేషంగా ఉండాలి, సకల కార్యాలు సిద్ధించాలి అని
మహారాజు గారు సమానం కాబట్టి అలా సంకల్పం చేస్తూ మీ కుటుంబంతో సహా అందరూ బాగుండాలి అని చెప్పి సంకల్పం చేస్తూ స్వామికి నమస్కారం చేసి ఆ తలంబరాలు చటాల మీద పోయండి. బాలయ్య మేడం పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు పెట్టెనే పెట్టదురు పెళ్లి కూతురు నేడి పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను పెట్టిన నిదానమైన పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను పెట్టిన నిదానమైన పెళ్లి కూతురు ఆ తల్లి పార్వతీదేవి పశవమే కామ పశుపక్షాదులన్నీ కూడా ఆనందంగా జీవించాలి అని ఆ తల్లి స్వామివారిని తలంబరాలు పోసింది. నమ పార్వతీపదయే హర హర మహాదేవ. ఆనందమానందమాయని మా శంకరయ్య పిండి కొడుకాయని ఆనందమానందమాయని మా శంకరయ్య పిండి కొడుకాయని ఆనందమానందమాయని మా పార్వతమ్మ పిండి కూతురాయని ఆనందమానందమాయని మా పార్వతమ్మ పిండి కూతురాయని ఆనందమానందమాయని మా శంకరయ్య పిండి కొడుకాయని ఆనందంగా జీవించండి అని పరమేశ్వరు వారు అమ్మవారి మీద తలంబరాలు పోశారు. ఆనందమానందమాయని మా శంకరయ్య పిండి కొడుకాయని ఆనందమానందమాయని మా పార్వతమ్మ పిండి కొడుకాయని ఆనందమానందమాయని మా శంకరయ్య పిండి కొడుకాయని ఆనందమానందమాయని మా పార్వతమ్మ పిండి కొడుకాయని ఆనందమానందమాయని మా సాంబయ్య పిండి కొడుకాయని ఆనందమానందమాయని దేవి మన కాశీ విశ్వనాథుని మీద తలంబరాలు పోసింది. శ్రియోమే కామ తల్లి కదా లక్ష్మి సరస్వతి మహాకాళి మహాదుర్గి మహాలక్ష్మి మహాసరస్వతి చండీ చాముండి భగవతి అపర్ణ కాత్యాయని శాంభవి రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి అన్ని అవతారాలు ఆ గౌరీదేవి. అందువల్ల పెళ్లి కూతురు చేత మొట్టమొదటి చేసే పూజ గౌరీ పూజ. ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా ముత్తైదువులందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఆ తల్లి వల్ల ముత్తైదువులు ఆనంద భరితులై విశేషంగా పిడికిట తలంబాల పెళ్లి కూతురు మరలి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు మరలి నవ్వేనే పెళ్లి కూతురు మరలి నవ్వేనే పెళ్లి కూతురు మరలి నవ్వేనే పెళ్లి కూతురు మరలి నవ్వేనే పెళ్లి కూతురు కరయ్య పెళ్లి కొడుకాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని మా శంకరయ్య పెళ్లి కొడుకాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని జగడపు చలవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చలవుల జాజరా ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లకు సరస
లేచిన తరువున ఉల్లకు సరసపు ముడి పెదున జల్లుల పుప్పొడి జారగపతిపై చల్లేర దివలు జాజరా జల్లుల పుప్పొడి పుట్టుచమున చేరువ పతిపై చిందగ పడతులు సారకు గలేపై చిందగ పడతులు సారకు గలేరు జాజరా नमस्ते रुद्रमञ्जव उतोद इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः ईशस्य वदमा शिवं बभूवते धनुः शिवाशरव्याजातवदया नो रुद्रमृडया याते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी तया यामि शृङ्गिरिषन्दहस्ते विपर्श्यस्तवे शिवाङ्गिरिधतां कुरु माहि गोसे पुरुषं जगत् शिवेन वचसा गिरिशा हरा शंकर 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 हरा 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 शंभो 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 हरा हरा हर हर शंकर 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 हरा हरा शंकर 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 हरा 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 शंभो 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 हरा हरा शंकर शंकर हर हर शंकर 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 हरा 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 शंभो 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 हरा हरा शंकर शंकर हर हर शंकर 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 हरा 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 शंभो 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 हरा हरा शंकर 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 हरा 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 शंभो 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 हरा 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 शंभो 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 हरा हरा शंकर हर हर शंकर 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 हर हर हरा शंकर शंभो शंभो हर हर हरा शंकर 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 हर हर हरा शंकर 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 हर हर शंभो 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 शंकर शंकर हर 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 हरा शंकर 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 हर हर शंभो 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 हर हर शंकर शिव शंकर हर शंकर शिव शंकर
హర శంభో 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 హర హర శంకర 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 హర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం మంగళం ప్రకార మంగళం నాగబిందు కళాతీత దేవ మంగళం మహాదేవ దయా సింహేశ మంగళం శ్రీ మంగళం శివార మంగళం బుద్ధి బుద్ధి ముక్తి రూప ఆత్మ మంగళం బుద్ధి బుద్ధి ముక్తి రూప ఆత్మ మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ప్రకార మంగళం హర హర పార్వతీ పదయే బోలో శంకర భగవాన్ की हर नम पार्वती पदे हर 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 महादेव हर बोलो शंकर महाराज के, बोलो शंकर महाराज के, बोलो शंकर भगवान की, बोलो शंकर भगवान की, बोलो भवाय नमः, वामदेवाय नमो, ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमो, रुद्राय नमः, कालाय नमः, कलविकरणाय नमो, बलविकरणाय नमो, बलाय नमो, बलप्रमथनाय नमः, सर्वभूतनमनाय नमो, महात्मनाय नमः। घोरेभ्यो घोर घोर जलेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्रः प्रचोदयात्। सहस्रबलमादेवे सदमूला सदाङ्कुरा हरतु मे पापबन्धुर्वादु स्वप्ननाशिनी। काण्डात् परोहन्ते परुषः परे दूर्वे प्रतनु सहस्रेण सतेन च प्रदनो सहस्रेण विरोहसे ते देवीष्टके विधेमः विशावयो। अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा धारयिष्यामि रक्षस्व मां पदे पदे। नीलोकधारिणे शिवराहेण कृष्णेन सतबाहुना जनाय विद्महे कन्याकुमारी धीमहि दुर्गे प्रचोदयात्। हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमासुतये पशुपतये नमो नमः। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। दिव्यमन्त्रपुष्पं समर्पयामि प्रदक्षिणौ कानि कानि बाबा जन्मानुकृतान्तप्रस्तन्ति प्रदक्षिणपदे पदे बाबोऽहं बाबकर्माहं बाबात्मा बाबजम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सलः। रक्ष रक्ष परमेश्वर। आत्मप्रदक्षिणशास्त्राङ्गनमस्कारान् समर्पयामि। धारका गंगा अन्नपूर्णा समेत काशी विशालाक्ष विश्वेश्वर स्वामी देवता सन्निधौ ऋग्वेद पारायण मम धारया। ओम अग्निमीरे पुरोहितं यज्ञस्य देवमृत्युजं होतारं रत्नधातामं हरिः ओम स्वस्ति। देवोत्तमा देवता सार्वभौमा श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायिका समस्त जनोद्धारका गंगा अन्नपूर्णा समेत काशी विशालाक्ष विश्वेश्वर स्वामी देवता सन्निधौ यजुर्वेद पारायण मम धारया। ओम उर्वा
రుగమివేవోర్వారుగముర్వారుగమివ బంధనాత్ బంధనాదివోర్వారుగముర్వారుగమివ బంధనాత్ ఇవ బంధనాత్ బంధనాదివేవ బంధనాన్ మృత్యోర్మృత్యోర్బంధనాదివేవ బంధనాన్ మృత్యోర్మృత్యోర్బంధనాత్ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మృత్యోర్బంధనాత్ బంధనాన్ మృత్యోర్ముక్షీయ. ఓం స్వస్తి. గంగా అన్నపూర్ణ శ్రీదేవదేవోత్తమా దేవతాస్థానభౌమ శ్రీమదఖిలాండగౌడి బ్రహ్మాండ నాయక సమస్త జనోద్ధారక గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశాలాక్షే విశ్వేశ్వర స్వామి దేవతా సన్నిధౌ సామవేద బాలాయ మమ ధారయ. ఓం మగ్నాయ హి వీతయే గృణానో హవ్యదాతయే విహోతా సత్సి పరిహితి. హరి ఓం స్వస్తి. శ్రీదేవదేవోత్తమా దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండగౌడి బ్రహ్మాండ నాయక సమస్త జనోద్ధారక గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశాలాక్షే విశ్వేశ్వర స్వామి దేవతా సన్నిధౌ అథర్వణ వేద బాలాయ మమ ధారయ. విష్ణు. ఓం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇది తానేకథా సమభరత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాద్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం సన్నిధౌ రామాయణ బాలాయ మమ ధారయ. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. హరి ఓం స్వస్తి. ఘంటానాద బాలాయ మమ ధారయ. హరి ఓం స్వస్తి. అబ్బాయి భజంత్రుల సరే. హరి ఓం. హరి ఓం స్వస్తి. నాదస్వరవాద్యమాలాయ మమ ధారయ. నానా గణపతితో తత్తో నానా గణపతితో అగణిత పని 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 గణ కిరణై తరుణిత నిజ ధనురవి తతవదన తట తటలుట ధనికల కల వినదో గణపతిరభిమతమి హరిషది ధునాలంబోధర వర కుంజావస్థిత కుంకుమ వర్ణధరో శ్వేత శృంగం పీనతు హస్తం ప్రీతిత సఫల ఫలం నాగత్రయయుత నాగ విభూషణ నానా గణపతితో తత్తో నానా గణపతితో నానా గణపతితో. హరి ఓం స్వస్తి. హరనామ సంకీర్తన బాలాయ మమ ధారయ. హర శంకర హర శంకర 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 హర హర. హర శంకర 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 హర హర. హర శంభో 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 హర హర. శంభో హర హర శంభో శంభో హర హర. హర శంకర 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 హర హర. హర శంభో 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 హర హర. హర శంకర 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 హర హర. హర శంభో శంభో హర హర. హర హర శంకర శంకర నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ 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 లక్ష్మీ నారాయణ
ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ. బోలో శ్రీమన్నారాయణ మూర్తికి జై బోలో శ్రీమన్నారాయణ మూర్తికి జై బోలో శ్రీమన్నారాయణ మూర్తికి. శివతరాయ శివతరాయ జత శివతరాయ జత శివతరాయ జత శివతరాయ జత. ఆశ్రముధారయా అభినిష్ఠవృతం యమః అహరే సంతుషత్తమః ఇంద్రైవ వృత్రహానిష్ఠా అమః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణమభీధరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిప్రవన్నం అయం చ బ్రహ్మణస్పతిః శతమానం భవతి శతాయుః పురుషస్య ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అగ్నివ శ్రీర్వర్చస్మమాయుష్యమారోగ్యమావిధాక్షోభావాన్ మహీయతే ధాన్యం ధనం వశుం బహుపుత్రలాభం శతసం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానదభిజానద్ సంకల్పవాన్ ప్రకల్పవానముపకల్పవానముపకృప్తం శ్రేయోమసీయమాయ సంభూతం భూతం చిత్రకేతు ప్రభామాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్మానాథమగ్రస్తవర్ణభితవన్నో పదునాలుగు శ్వాస పవన
శ్వాస పవన